హైదరాబాద్ లో మనకు ఒక రివర్ ఉంది, మూసీ రివర్. భారీ వర్షాలకు మూసీ మహోగ్ర రూపం దాల్చింది. మూసీ నది మధ్యలోనే నిర్మించిన మహాత్మా గాంధీ బస్ స్టాండ్ తొలిసారి మూసీ వరదలకు గురైంది. కులీ కుతుబ్ షా టైంలో ఒక లైఫ్ లైన్ గా పనిచేసింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఇయర్స్ పాస్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఎక్కువైంది. ఇండస్ట్రీస్, పాపులేషన్స్, అపార్ట్మెంట్స్ అన్ని పెరిగిపోయాయి. ఇలా మూసీలో సివేజ్, డ్రైనేజ్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఇవన్నీ పడటం స్టార్ట్ అయ్యాయి. ఒక క్లీన్ రివర్ నుంచి ఇప్పుడు డ్రైనేజ్ గా కనిపిస్తుంది. అప్పట్లో ఫీల్డ్స్ కి వాటర్ ప్రొవైడ్ చేస్తూ, డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తూ సిటీకి బ్యూటీలా ఉండేది. ఈ రివర్ ని మూచుకుండ అండ్ మూసునూరు రివర్ గా పిలుస్తారు. 1908 లో మూసీ రివర్ ఒక డిజాస్టర్ ని క్రియేట్ చేసింది. హెవీ రెయిన్స్ వల్ల ఫ్లడ్స్ వచ్చాయి. హైదరాబాద్ మొత్తంలో 15,000 మెంబర్స్ చనిపోయారు. హౌసెస్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యి సిటీస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ ఫ్లడ్ మొత్తం హైదరాబాద్ హిస్టరీలో ఒక అన్ఫర్గెటబుల్ ట్రాజెడీగా మారింది. ఆ టైంలో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ గారు ముందుకొచ్చి మూసీని కంట్రోల్ చేయడానికి 2 రిజర్వియర్స్ ని బిల్డ్ చేయించారు. ఒకటి ఉస్మాన్ సాగర్, ఇంకొకటి హిమాయత్ సాగర్. ఇవి హైదరాబాద్ మొత్తానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ని సప్లై చేశాయి. ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యాయి. ఆ రోజుల్లో మూసీని మళ్ళీ సిటీకి సేవియర్ గా మార్చారు. అండ్ దెన్ ఇయర్ 2020 లో మోస్ట్ పొల్యూటెడ్ రివర్ గా మారింది. పీపుల్ పై ఎఫెక్ట్స్ చూస్తే రైనీ సీజన్ లో మూసీ రివర్ ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో కాలనీస్, బస్ స్టాప్స్, మెయిన్ రోడ్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. డైలీ ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, పీపుల్స్ అక్కడే స్టక్ అయి ఉండటం, ఆఫీస్ కి వెళ్లకుండా టైం అవ్వడం ట్రాఫిక్ జామ్స్ వల్ల, ఇలా చాలా కష్టాలు ఫేస్ చేశారు. హౌసెస్ లో వాటర్ ఎంటర్ అవ్వడం, దీని వల్ల ఫ్యామిలీస్ సఫర్ అయ్యారు. డిఫరెంట్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడం కూడా ఎక్కువైపోయింది. హైదరాబాద్ పీపుల్ కి మూసీ రివర్ అంటే ఒక నైట్ మేర్ లా మారిపోయింది. వన్స్ అపాన్ ఎ టైమ్ లైఫ్ లైన్ గా ఉన్న రివర్ ఇప్పుడు పీపుల్స్ కి బర్డెన్ గా మారింది. ఇది హైదరాబాద్ హిస్టరీ మొత్తంలో ఒక పెయిన్ఫుల్ చాప్టర్.